తటపర్తి నాగేశ్వరి గారు రచించిన పుష్కర స్నానం కథ. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు గోదావరి పుష్కరాలు రాజ్యం నడ్డి విరిగిపోవడానికే వచ్చాయేమో అన్నట్టు తయారైంది ఆమె పరిస్థితి. వరుస ఫోన్లు, బంధువులు జంటలు జంటలుగా దిగిపోయారు ఇంట్లో. మొహమాటమాయే, కాదనలేదు. దానికి తోడు ఆమె చేతి వంట మహారుచిగా ఉంటుంది. ఆ పైన రాజ్యం పొగడ్తలికి తెగ ఉబ్బిపోతుందాయే. ఇన్నింటి మధ్య చివరికి ఆమె వంటలు ఆ చాకిరీ చేయలేక చేతులెత్తేసింది. అప్పుడేమైందో చూద్దాం. రాజ్యం, నీ వంట సూపర్. మా ఆయనైతే నువ్వు చేసిన చారు ఎంత బాగుందో అని నిరంతరం కలవరిస్తూనే ఉన్నాడు అంది పరమేశ్వరి. చారొక్కటే నచ్చిందా అడిగింది రాజ్యం నవ్వుతూ. చారేం కర్మ, నువ్వు చేసిన పనసకాయ కూర చెయ్యమని షంటుతున్నాడు గురుడు అంది పరమేశ్వరి. మరి చెయ్యకపోయావా అంది రాజ్యం. అమ్మో, నీ హస్తవాసి నాకెక్కడి నుంచి వస్తుంది అంది పరమేశ్వరి. దసరా సెలవులకు వచ్చి 4 రోజులు ఉండిపోండి అంది రాజ్యం. ఈ మాట ఈయనగారికి చెబితే ఎగిరి గంతేస్తారు అంది పరమేశ్వరి. దానికేం భాగ్యమే, రండి అంది రాజ్యం మొహమాటంగా. పరమేశ్వరి ఫోన్ పెట్టేయగానే చిన్న కూతురు లావణ్య ఫోన్ చేసింది. అమ్మోయ్, నువ్వు పెట్టిన గుమ్మడికాయ వడియాలు సూపర్గా ఉన్నాయిటే, మా కొలీగ్ రాగిని తెగ కలవరిస్తోంది అంది. అవునా అంది. అవునే, ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ చేసి పంపవు. అలాగే పంపుతాలేవే తల్లి అని లావణ్య ఫోన్ పెట్టగానే మోహన్ రావు ఫోన్ చేశాడు. ఏంటి రాజ్యం, కథ రాసావా అడిగాడు. ఎక్కడ గురువుగారు, పనులతో తెమలడం లేదు. పుష్కర స్నానం బహుబేషుగ్గా చేయించానని, పుణ్యం బాగానే నువ్వు మూట కట్టుకున్నావని మా ఆవిడ వనజాక్షి తెగ జలసీ పడుతుందనుకో. మీదంతా వేళాకోళం గురువుగారు. వనజాక్షి గారు అలా ఏమీ అనుకోరు అంది ముసిముసిగా నవ్వుతూ. నువ్వు మాకు చేసిన మంచి మర్యాదలు మరిచిపోలేని రాజ్యం. వీలు చూసుకుని వచ్చి 4 రోజులు అక్కడే ఉండి నీ ఆతిథ్యం స్వీకరించాలని ఉంది. అయ్యో, అదే అంత భాగ్యం గురూజీ. దసరాకి రండి, మా పరమేశ్వరి వాళ్ళు కూడా వస్తున్నారు. అవునా, మరి ఇంతమందికి మళ్ళీ చాకిరీ చేయడం చిన్న విషయం కాదు కదా. పర్వాలేదులేండి, మిమ్మల్ని సంతోషపెట్టడం కన్నా గొప్ప ఆనందం మాకేముంటుంది చెప్పండి. నీది దొడ్డ మనసు రాజ్యం అన్నాడు మోహన్ రావు. మాట్లాడడం పూర్తయ్యాక స్పృహలోకి వచ్చి, ఓ నాయనో, మళ్ళీ వాళ్ళందరూ ఇంటి మీద దాడి చేస్తారా అని హడలిపోయింది. మొహమాటం కోసం తాను పిలిస్తే నిజంగానే దసరా సెలవులకి వచ్చేలా ఉన్నారు అనుకుంది లోలోపల హడలిపోతూ. పుష్కర స్నానానికి ఆ జంటలు వచ్చినప్పుడు ఇంట్లో తన పరిస్థితి ఎలా ఉంటుందో ఆ దృశ్యాలు రాజ్యం కళ్ల ముందు గిర్రును తిరిగాయి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు. మీ రాజమండ్రి ఒడ్డున గోదావరి స్నానం చెయ్యాలనుకుంటున్నాం అడిగింది కాలేజీ క్లాస్మేట్ పరమేశ్వరి. వెల్కమ్ ఈశ్వరి, తప్పకుండా రండి అంది. మొహమాటాలు ఏమీ పెట్టుకోకుండా దిగిపోయారు ఆ జంటలు. రాజ్యం కథలు గట్రా రాస్తుంటుంది. బ్యాంక్లో పనిచేస్తూ విఆర్ఎస్ తీసుకుని గోదావరి ఒడ్డున ఇల్లు కట్టుకుంది. పుష్కరాలు ఆమె చావుకొచ్చినట్టుంది. 1 పత్రికల్లో పడినా తన కథలు బావున్నాయని ప్రోత్సహిస్తూ తానొక మహా రచయిత్రిగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేసే సీనియర్ రైటర్ మోహన్ రావు ఫోన్ చేసి, వాట్ రాజ్యం, పుష్కర స్నానం కోసం నన్ను మీ ఊరికి పిలవ్వా అన్నాడు. మొహమాటం కోసం రండి గురువుగారు అంది. సిగ్గు బిడియం లేకుండా సతీ సమేతంగా దిగిపోయాడు మోహన్ రావు. ఆ దంపతులకు తామున్న ఇంట్లోనే వసతి సర్దుబాటు చేసింది రాజ్యం. మీ గురువుగారు గంటకు టీ తాగుతారు, ఇంట్లో సాగినట్లు సాగదంటే వినరు అని మోహన్ రావు భార్య వనజాక్షి ముందుగానే హింట్ ఇచ్చేసింది. అయ్యో, టీ నీళ్లకేం భాగ్యం అంది. కాని మోహనరావుకి గంటకి టీ ఇవ్వడం అంత చిన్న విషయం కాదని ఆ తర్వాత అర్థమైంది. మొగుడు పెళ్ళాలు ఏ పని లేనట్టు ఆరుబయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. కూరగాయలు వగైరా తరిగేటప్పుడు మొదటి రోజు వచ్చింది వనజాక్షి. అయ్యో, మీరెందుకులేండి, వెళ్ళండి అంది రాజ్యం. పర్వాలేదు, సాయం చేయనియండి అని అక్కడ నిలబడిందే గాని అడుగు ముందుకు కదపడం లేదు. ఈలోపే టీ కోసం భార్యను 2-3 సార్లు పిలిచాడు మోహన్ రావు. లంచ్ చేస్తూ ఆహా, ఓహో, కత్తి అని వంటకాల్ని మెచ్చుకున్నాడు. అంతా రాజ్యం చేతి మహిమ అంది వనజాక్షి. అవునా, పొరపాటును కూడా నువ్వు చెయ్యి వెయ్యకు, వంట టేస్ట్ మారిపోతుంది అన్నాడు.
ఎలాగైనా మీ శిష్యురాలిపై మీకు అనురాగం ఎక్కువే అని తప్పించుకుంది వనజాక్షి. శిష్యులపైన ప్రేమాభిమానం లేని గురువులెవరుంటారు అన్నాడు. గురువుగారి అభిమానానికి పొంగిపోయింది రాజ్యం. ఆ తర్వాత వనజాక్షి వంటగది వైపు రాలేదు. చెమట్లు కక్కుకుంటూ వంట పనిలో నిమగ్నమయ్యేది రాజ్యం. వంట చెయ్యడమే కనాకష్టంగా ఉంటే గంటకొకసారి టీ పెట్టివ్వాలి. ఎందుకైనా మంచిదని లీటర్ పాలతో టీ పెట్టి ఫ్లాస్క్లో పోసి ఉంచింది. అయ్యో రాజ్యం, ఆయన ఫ్లాస్క్లో టీ అసలు తాగరు, ప్రతిసారి ఫ్రెష్గా ఉండాలి అంది వనజాక్షి. ఏడవలేక నవ్వింది రాజ్యం. వీళ్ళుండగానే పరమేశ్వరి దంపతులు కూడా దిగబడ్డారు. పరమేశ్వరి భర్త అహోబిలరావు. చూడమ్మా రాజ్యం, మమ్మల్ని గెస్టుల్లా చూడకు, ఫుల్లుగా మా సేవలు ఉపయోగించుకో అన్నాడే గాని మోహన్ రావుతో కబుర్లలో పడిపోయాడు. పరమేశ్వరి వనజాక్షితో కబుర్లలో పడిపోయింది. ఆహా, రాజ్యం గారికి ఏం ఓపిక అనేది వనజాక్షి. మా రాజ్యానికి మొదట్నుంచి సర్వీస్ నేచర్ ఎక్కువ కితాబిచ్చింది పరమేశ్వరి. సర్వీసా పాడా, మొహమాటం కోసం రమ్మన్నందుకు నాకు చుక్కలు చూపిస్తున్నారు గొణుక్కుంది. మోహన్ రావు ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యాడు. మీకేంటి గురువుగారు, ఎంచక్కా శేష జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అన్నాడు అహోబిల్రావు. రిటైర్మెంట్ జీవితానికి మించిన బోర్ మరొకటి లేదనుకో. అందుకే రచనా వ్యాసంగం వైపు దృష్టి పెట్టి నాలో నిద్రాణంగా మరుగున పడి ఉన్న సాహిత్య తృష్ణను నిద్రలేపాను అన్నాడు. ధన్యజీవులు పొగిడాడు అహోబిలరావు. అంతలోకి అటుగా రాజ్యం వచ్చింది. మన రాజ్యం చేతిలో ఏం మహత్తు ఉందో గాని ఆమె ఏం చేసినా అద్భుతమే. కథలు కూడా బాగా రాస్తుంది, భవిష్యత్తులో మహారచయిత్రి అవుతుంది అన్నాడు మోహన్ రావు ఆమెను ఉబ్బేస్తూ. రాజ్యం మళ్లీ పొంగి పొర్లిపోయింది. అదే ఆమె వీక్ పాయింట్. ఇంకో కప్పు టీ ఇద్దరికీ తెస్తున్నాను గురువుగారు అంది రాజ్యం. నాకు కాఫీ చెల్లాయి అన్నాడు అహోబిలరావు. రాజ్యానికి కోపం నశాలానికి అంటింది కాని తమాయించుకుంది. వంటింటి దగ్గరగా చేరిన పరమేశ్వరి వనజాక్షి కబుర్లు చెప్పుకుంటున్నారు గాని వంటగది వైపే తొంగి చూడడం లేదు. ఎంత ఓపికో మా రాజ్యానికి అంది పరమేశ్వరి. నిజమే సుమా అంటూ వంతపాడింది వనజాక్షి. నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు రాజ్యానికి. మోహన్ రావు అహోబిల్రావులకు టీ కాఫీలు సప్లై చేసి పక్కకు తిరగగానే పెద్ద కూతురు సామాన్య ఫోన్ చేసింది. ఏంటి తల్లి అంది. మమ్మీ, సారీ ఫర్ ద ట్రబుల్. మా స్కూల్ చైర్మన్ గారి కుటుంబం పుష్కర స్నానానికి వస్తున్నారు. ఒకరోజు ఆతిథ్యం ఇవ్వు చాలు అంది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అకామిడేషన్ ఎలా అని గొణిగింది. పేరుకి స్కూల్ చైర్మన్ అని పేరే గాని హీఈస్ వెరీ సింపుల్ పర్సన్. ఏదో ఒక మూలైనా అడ్జస్ట్ అయిపోగలరు అంది. ఆ రోజు మధ్యాహ్నానికి కూతురు చెప్పిన సామాన్య స్కూల్ చైర్మన్ సాంబమూర్తి, ఆయన భార్య భ్రమరాంబ వచ్చారు. భ్రమరాంబ వచ్చిన కాసేపట్లోనే పొగడ్తల వర్షం కురిపించింది. పేరుకు మీరు సామాన్య తల్లే గాని ఆమెకి మీరు అక్క అని చెబితే ఎవరైనా ఇట్టే నమ్మేస్తారు అంది. వాళ్ళు తనకు బిస్కెట్ వేశారని అర్థమైంది రాజ్యానికి. 2 రోజులుగా గొడ్డు చాకిరీ చేస్తే అలసిపోయిన తన ముఖాన్ని పొగడ్తలు కురిపించడం తన అవసరం కోసమే భ్రమరాంబ చేసిందని రాజ్యానికి అర్థమైంది. అయినా తాను అందగత్తెనే కదా అనుకుంది అద్దం చూసుకుంటూ. పుష్కర స్నానం కోసమని వచ్చాం గాని ఈ ప్రశాంత వాతావరణం చూస్తే మరో 4 రోజులు ఉండిపోవాలనిపిస్తుందండోయ్ అన్నాడు సాంబమూర్తి. ఓ నైస్, అలాగే అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన మోహన్ రావు. అప్పటికే ఒకరికి ఒకరు పరిచయం చేసుకున్నారు. సామాన్య అంటూనే ఉంది, ఆతిథ్యం ఇవ్వడంలో మా అమ్మ దిట్ట అని. ఒక్కరోజున్న వాళ్ళు అమ్మ ట్రీట్మెంట్తో వారం రోజులు ఉండిపోతారని అన్నాడు నవ్వుతూ. ఎస్ ఎగ్జాక్ట్లీ, చెల్లి చేతి వంట అదుర్స్ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన అహోబిల్రావు. ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా వంటగదిలోకి నడిచింది రాజ్యం. రేపటి టిఫిన్ కోసం ఎవరి ఆసక్తులు అభిరుచులు వాళ్ళు తమ భార్యల ద్వారా వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం తాను చేసిన ఉల్లిపాయ దోసే సూపర్గా నచ్చేసింది అహోబిల్రావుకి. అదే మళ్ళీ కావాలని భార్య ద్వారా కబురు చేశాడు. ఏదైనా రాజ్యం, నువ్వు దోసల్ని ఉల్లి పొరల్లాగా ఎలా చేస్తావో తెలియదు గాని మా ఆయన మాత్రం నీ దోసలకు ఫిదా అయిపోయాడు అంది పరమేశ్వరి. జీవం లేని నవ్వొకటి నవ్వింది రాజ్యం. ఆయన నూనె పదార్థాలు పెద్దగా తినరమ్మా, ఇడ్లీ చాలు, కాకుంటే కారం పొడి కాస్త నెయ్యి ఉంటే చాలు అంది భ్రమరాంబ. అమ్మాయి, నువ్వు జీడిపప్పు మిరియాలు వేసి
చేస్తావు చూడు కిచిడి, దాని గురించి మొన్న రాత్రంతా కలవరించారు మీ గురువుగారు చెప్పింది వనజాక్షి. అంటే ముగ్గురికి 3 రకాల రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. రాజ్యం గుండె జారింది. మళ్ళీ జీవం లేని నవ్వొకటి నవ్వి చేసేద్దాం అంది. ఏదో దయతలిచినట్టు గ్రైండర్ వేసే విషయంలో సహకరించారు. టిఫిన్లు అయ్యాక మేం పుష్కర్ ఘాట్ దాకా వెళ్ళొస్తాం, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో తల్లి అని ముగ్గురు బయలుదేరారు. ఒళ్ళు హూనమై నడుం వాల్చింది. అలసిన దేహం వెంటనే విశ్రాంతి కోరింది. నిద్రలోకి జారుకుంది. మధ్యాహ్నం 12 ప్రాంతంలో మొబైల్కి మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేకపోయింది రాజ్యం. మళ్ళీ ల్యాండ్లైన్కి చేశారు. అవతల వనజాక్షి లైన్లో ఉంది. చెప్పండమ్మా అంది రాజ్యం. ఏమైందమ్మాయి, ఒంట్లో బావోలేదా అడిగింది వనజాక్షి. అదేం లేదండి, కాస్త నిద్ర పట్టింది అని పైకి చెప్పినా లోపల మాత్రం మీరు వెళ్లేలోపు ఎలాగూ నా ఒళ్ళు ఊనమైపోతుంది, హాస్పిటల్కి పోక తప్పదులే అనుకుంది రాజ్యం. ఇందాకట్నుంచి నీకు ఫోన్ చేయమని ఈయనగారు నన్ను ఒకటే సతాయిస్తున్నారమ్మాయి. ఆ కంది పచ్చట్ట ఈయనకి చేసి పెట్టమ్మా, వడియాలు ఎలాగో కంపల్సరీగా ఉంటాయనుకో అంది వనజాక్షి. ఆమె చేతిలోంచి ఫోన్ తీసుకుని హాయ్ రాజ్యం, ఏంటి నిద్రపోయావా? పగటి నిద్ర పనికి చేటు. సరేగాని లంచ్కి ఇంటికే వచ్చేస్తాం, నువ్వు పెద్దగా కష్టపడొద్దులే. ఎలాగూ మోహన్ రావు అంకుల్ కోసం 1-2 కూరలు చేస్తావుగా, వాటికి కొనసాగింపుగా మా ఆయనకి ఉలవచారు చెయ్యి చాలు. నువ్వు చేసే ఆ మజ్జిగ పులుసు మహాపసంతగా ఉంటుందంటున్నారు ఈయన. అది కూడా చేసేయి, కాస్త ఉప్పు మిర్చి ఉంటే వేయించి పెట్టు అంది భ్రమరాంబ. ఎందుకో దయతల్చి ఏ ఆర్డరు ఇవ్వలేదు. ఆ లిస్టు గుర్తు చేసుకుని వంటగదిలోకి దుమికింది రాజ్యం. సమయం దరిదాపు 12 కావస్తోంది. అంటే ఇంకో గంటలో అందరూ బిలబిలమంటూ దిగబడతారన్నమాట అనుకుంటూ పనిలోకి దిగింది. 1 గంట దాటిందో లేదో అందరూ వచ్చేశారు. పుష్కర్ ఘాట్లో స్నానం చేస్తున్నారన్న మాటే గాని ఈయన ధ్యాసంతా లంచ్కి నువ్వు చేసే స్పెషల్ ఐటమ్స్ పైనే ఉందనుకో అంది వనజాక్షి. జీవం లేని నవ్వు నవ్వుతూ మూర్తిగారి రిక్వైర్మెంట్స్ ఏమీ లేవా అంది రాజ్యం. ఎందుకు లేవమ్మాయి, నువ్వు పాయసం బాగా చేస్తావటగా, చైర్మన్ గారికి పాయసం అంటే బాగా ఇష్టం. లంచ్ తర్వాత కాస్త పాయసం రెడీ చేయించి చాలు అంది. రెడీ చేయించేదేముంది, నేనే చెయ్యాలి అంది. నా ఉద్దేశం అదేనమ్మాయి, నువ్వే చేసిపెట్టు అంది భ్రమరాంబ. అప్పుడే అక్కడికి వచ్చాడు సాంబమూర్తి. ఏంటి మహిళాలోకం సుదీర్ఘ చర్చ నడుపుతోంది అన్నాడు. మీ రిక్వైర్మెంట్స్ గురించే మాట్లాడుతున్నా మహదేవా అంది నవ్వుతూ భ్రమరాంబ. మీకు పాయసం అంటే ఇష్టమట కదా అంది వనజాక్షి. మా రాజ్యం పాయసం చేయటంలో అదుర్సు. మీకు మా రాజ్యం చేత పాయసం చేయించి పెట్టే పనిలో మీ భ్రమరగారున్నారు అంది పరమేశ్వరి. ఓ నైస్, ఐ లైక్ పాయసం. కాస్త జీడిపప్పు ఎక్కువ ఉండేలా చూడమ్మా అని కదులుతుంటే అమ్మాయి రాజ్యం 1 టీ పంపిద్దు అన్నాడు మోహన్ రావు. కాసేపట్లో లంచ్ చేయబోతున్నారు, ఇప్పుడు టీ ఏమిటండి అంది వనజాక్షి కోపంగా. మా జెంట్స్ క్రూ లంచ్కి 1/2 అవర్ టైం ఇచ్చింది. ఈలోపు 1 టీ తాగితే మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఒక కథకు ముగింపు పెండింగ్లో ఉంది, ఈలోపు అది ఫినిష్ చేసేస్తా అన్నాడు. కక్కాలో మింగాలో అర్థం కాక టీ గిన్నె స్టవ్ మీద పెట్టింది రాజ్యం. భోజనాలకు ముందు ఈ టీ తాగడమేంటో గొణిగింది భ్రమరాంబ. మా వారి టేస్టే అలాంటిది, నేను లేకపోయినా పర్వాలేదు, గంటకొక టీ ఇస్తే చాలు అంది వనజాక్షి నవ్వుతూ. పరమేశ్వరికి ఇరిటేషన్ వచ్చింది గాని బయటపడకుండా మేనేజ్ చేసుకుంది. భోజనాల దగ్గర మోహన్ రావు పుష్కర స్నానం ప్రాధాన్యత ఏకరవు పెట్టాడు. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ పుష్కరాల్లో వరుసగా 12 రోజుల పాటు స్నానం చేస్తే మంచిది. మన పాపాలు పోవడంతో పాటు మన పూర్వీకుల ఆత్మలు కూడా శాంతిస్తాయి. ఒక్కో నదికి ఒక్కో సంవత్సరం పుష్కరం వస్తుంది. తీర్థం అంటే స్నానానికి పుణ్యమైన చోటు అనే అర్థం. ఈ ప్రపంచంలో 3,50,00,000 తీర్థాలున్నాయి. గోదావరి పుష్కరాలు జరిగే 12 రోజులు ఆ తీర్థాలన్నీ గోదావరి నదిలోనే నివాసం ఉంటాయి అంటూ మోహన్ రావు చెప్పిన కథలన్నీ ఆసక్తిగా విన్నారు. పోయేటప్పుడు అంచె పుష్కరాలకు కూడా వచ్చి స్నానాలు చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చారు. పిల్లలు 1 రోజు ఉండి పుష్కర స్నానం చేసి వెళ్లారు. అక్కడే ఉంటే తాము అమ్మ చేతిలో వంటగదికి బలి కావలసి వస్తుందని ముఖం చాటేశారు. ఇప్పుడు పరమేశ్వరి దంపతులు, రైటర్ మోహన్ రావు దంపతులు రాజ్యానికి ఫోన్ చేశారు. దసరా కంటే ముందుగానే రాజమండ్రి వస్తున్నామని. కానీ
మళ్ళీ ఎన్ని రోజులు ఉంటారో మాత్రం చెప్పలేదు. అంత్యపుష్కర స్నానానికి వాళ్లంతా వస్తున్నారన్న సమాచారం అందగానే ఒంట్లో చలిజ్వరం వచ్చినట్లయింది రాజ్యానికి. తన స్నేహితురాలు జైకి ఫోన్ చేసింది. వాళ్ళుండే రోజుల్లో నువ్వు కూడా వచ్చి కాస్త సాయం చెయ్యవే, మళ్ళీ 12 ఏళ్లకు కదా వచ్చేది, అప్పటికి ఉండేదెవరో పోయేదెవరో అంది నీరసంగా. బంధువులు కాకులు ఎప్పుడు గుమ్మంలోకి వస్తూనే ఉంటాయి కదమ్మా, పైగా నువ్వు ఉండేది రాజమండ్రిలో కనుక నీకు ఆ తాకిడి తప్పదు. నువ్వు అలా భయపడిపోతే ఎలా, తెలివితేటలు ఉపయోగించాలి గాని అంది. ఎలానే తల్లి, నాకేం పాలుపోవడం లేదు అంది. ఆ తెలివితేటలేమిటో చెప్పింది జయ. ఆ తర్వాత గంట వ్యవధిలో పరమేశ్వరి దంపతులు మోహన్ రావు దంపతులతో పాటు మోహన్ రావు గారి కథలు బాగా మెచ్చుకునే చిదంబరం అనే టీవీ ఆర్టిస్టు ఆయన భార్యను కూడా తమ వెంట తీసుకువచ్చారు. సాంబమూర్తి జంట ఎందుకో రాలేదు. అబ్బా, ఒక జంట తగ్గిందిలే అని సంబరపడింది. టీవీ ఆర్టిస్టు చిదంబరం రాజ్యం ఇంటికి వచ్చారని తెలియగానే ఇల్లంతా జాతరలా తయారైపోయింది. జనం ఆటోగ్రాఫుల కోసం ఎగబడ్డారు. టీవీ ఆర్టిస్ట్ తన ఇంటికి రావడం సంతోషం అనిపించినా ఆయన్ని చూడ్డానికి వచ్చే విఐపీలకి టీ కాఫీలు పెట్టే అదనవసరం పెరిగిపోయింది రాజ్యానికి. మధ్య మధ్యలో జయతో ఫోన్లో మాట్లాడుతోందన్న పేరే గాని తను చెప్పింది ఎలా ఆచరణలో పెట్టాలో అర్థం కాలేదు. టిఫిన్ రెడీ చేసి అందర్నీ టేబుల్ దగ్గరికి పిలిచింది. రాజ్యం వేసిన దోశలు తినగానే ఆహా ఏమి రుచి, ఓహో ఏమి రుచి అన్నాడు టీవీ ఆర్టిస్ట్ చిదంబరం. అతడి భార్య చాముండి, వదనగారు, దోశ వేయడానికి మీరు వాడే రెసిపీ ఏమిటో నాకు కూడా చెప్పండి, నోట్ చేసుకుంటాను అంది. రాజ్యం సిగ్గుపడింది. లంచ్ సమయంలో చేసిన పనసపొట్టు కూరని చిదంబరం చప్పరిస్తూ వహ్వా వహ్వా అంటూ తిన్నాడు. మోహన్ గారు, మీ రాజ్యం గారి గురించి మీరు చెబుతుంటే ఏమో అనుకున్నాను గాని కేకండి గురువుగారు అన్నాడు. అప్పుడే ఏమైంది సార్, తన చేతుల్లో ఇంకా మహత్తు ఉంది, చూస్తూ ఉండండి అన్నాడు మోహన్ రావు. మీ ఆయన దురదృష్టవంతుడు రాజ్యం, ఇంత బాగా వంటలు చేసే భార్యను వదిలిపోయాడు అంది పరమేశ్వరి. అయ్యో, ఎక్కడికి వెళ్ళాడు, సన్యాసుల మఠంలో గాని చేరిపోలేదు కదా, ఆ అవకాశమే లేదే అన్నాడు చిదంబరం. కాదండి, లోకాన్నే విడిచిపోయారు. రోడ్డు ప్రమాదం, పిల్లల్ని తనే ప్రయోజకుల్ని చేసింది. ఇప్పుడు ఇద్దరూ హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తున్నారు. రైటర్ గారికి అంతా తెలుసు చిదంబరాన్ని చూస్తూ చెప్పింది పరమేశ్వరి. ఐయామ్ సారీ రాజ్యం గారు అని ఒక నిట్టూర్పు విడిచి దేనికైనా ప్రాప్తం ఉండాలి అన్నాడు. నిజమే మరి అంది వనజాక్షి. ఏదో తేవడానికి లోపలికి వెళ్ళిన రాజ్యం కెవ్వుమని కేక పెట్టింది. అయ్యో ఏమైంది అంటూ అందరూ లేచి వచ్చారు. కాలు జారింది, ఇక్కడెవరో నీళ్లు పోశారు అంది. కింద పడి పైకి లేవలేకపోయిన రాజ్యాన్ని అందరూ తీసుకొచ్చి మంచంపై కూర్చోపెట్టారు. మేం వడ్డిస్తాంలే రాజ్యం, నువ్వు విశ్రాంతి తీసుకో అన్నారు పరమేశ్వరి, వనజాక్షి. మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు నడుము వాల్చి ఘాట్ దాకా వెళ్ళొస్తాం అన్నారు. వెళ్ళిరండి అంది రాజ్యం నీరసంగా. అంత్యపుష్కరాలకు కూడా జనం తండోపతండాలుగానే వచ్చారు. జనానికి పని పాట లేనట్టుంది, గొణుక్కుంది పరమేశ్వరి. ఎవరి తాపత్రయం వాళ్ళది అన్నాడు అహోబిళరావు. అందరూ తిరిగి ఇంటికి వచ్చేసరికి రాజ్యం దుప్పటి ముసుగేసుకుని పడుకుని ఉంది. ఎలా ఉంది రాజ్యం అడిగింది పరమేశ్వరి రాజ్యం నుదిటిపై చెయ్యి వేసి. కాస్త జ్వరం వచ్చినట్టుంది పరమేశ్వరి, కాస్త హుషారు రాగానే వంట మొదలు పెడతా, ఎవరెవరికి ఏం కావాలో కనుక్కో అంది. పరమేశ్వరి పేపరు పెన్ను తీసుకుని జాబితా తయారు చేసింది. రాజ్యం చేత చేయించుకు తినాలన్న జిహ్వచాపల్యం ఉన్నవాళ్లంతా లొట్టలు వేసుకుంటూ తమ రిక్వైర్మెంట్స్ చెప్పారు. ఆ జాబితా తీసుకుని రాజ్యం దగ్గరికి వచ్చింది పరమేశ్వరి. అయ్యో పాపం, వాళ్ళ ఆశలు తీర్చాలంటే లేచి నేను వంట మొదలు పెట్టాలి, కానీ కాలు కదపనిచ్చేలా లేదు. ఈ పూట వనజాక్షి, చాముండి సహకారం తీసుకుని నువ్వు చేసయ్యవే అంది రాజ్యం. పరమేశ్వరికి కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఇవన్నీ చెయ్యడం నా వల్ల ఎక్కడవుతాయి తల్లి అంది. నేను వంటగది పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో అన్నీ వివరించి చెబుతూ ఉంటాను. ఈ పూటకి ఎలాగో అలా కానివ్వు బంగారం అంది రాజ్యం. పరమేశ్వరికి ఏం మాట్లాడాలో అర్థం కాక తెల్లమొహం వేసి నీరసంగా సరే అంటూ వెళ్ళింది. తమ భర్తలతో కలిసి కబుర్లు చెప్పుకుంటున్న వనజాక్షి, చాముండి మేం కూడా వంటింట్లోకి రావాల్సిందేనా అన్నారు. తప్పదు కదా మరి అంది పరమేశ్వరి. వెళ్ళండి,
రాజ్యంగారి డైరెక్షన్లో వంట అదరగొట్టేట్టుగా చెయ్యండి అన్నాడు ఆర్టిస్ట్ చిదంబరం. గొణుక్కుంటూ నడిచారిద్దరూ. వంటింటి గుమ్మం పక్కనే రాజ్యం కుర్చీ వేసుకుని కూర్చుంది. కూరగాయలు తరగడం దగ్గర్నుంచి అన్నీ ఎలా చెయ్యాలో ఆమె చెబుతుంటే ఎలాగో అలా చచ్చి చెడి వంట పూర్తయిందనిపించారు. ఒక్క దాంట్లో కూడా ఉప్పు కారం సరిగ్గా లేదు. నోట్లో వేసుకు చూసిన రాజ్యానికి కడుపులో తిప్పినట్టయింది. తిన్నవాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంటుందని ఊహించుకుంది రాజ్యం. చెమటలు కక్కుకుంటూ డైనింగ్ టేబుల్ మీదకి అన్నీ సర్వ్ చేశారో ఆడాళ్లంతా. ఎలాగో అయ్యిందనిపించారు. చిదంబరానికి రాత్రుళ్ళు పుల్కాలు తినడం అలవాటు. షూటింగుల్లో తిని రావడమో వచ్చేప్పుడు హోటల్ నుంచి తెచ్చుకోవడమో అలవాటు. మాడిపోయిన పుల్కాలు చూసి అతని మొహం కూడా మాడిపోయింది. అతను కోరిన పన్నీర్ కర్రీ చూసి కన్నీరు వచ్చినంత పనయింది. భార్య వైపు మిర్రి చూశాడు. మోహన్ రావు కోరిక మేరకు వనజాక్షి కందిచారు చేసింది. ఆ చారు అన్నంలో కలుపుకుని నోట్లో పెట్టుకోగానే ఏం చారు ఇది అని అడిగాడు అరుస్తూ. మీరు చెప్పారని కందిచారు పెట్టానండి. మన రాజ్యం గైడ్లైన్స్లోనే చేశానండి అంది. కందిచారా నీ బొందచారా? కడుపులో తిప్పుతోంది. ఆ తాళింపు వేసి తగలడు అన్నాడు. నల్లగా మసిబొగ్గులా మాడిపోయిన వంకాయ కూర వేసింది. ఇది వంకాయ కూర మాడిపోయిన మసిబొగ్గులా అని అరిచాడు మోహన్ రావు. అయ్యో, మన రాజ్యం చెబుతుంటే కాస్త డ్రై చేశానండి అంది వనజాక్షి. 4 రోజులు రాజ్యం చేతి వంట తినాలని వస్తే ఇక్కడ కూడా నీ ముష్టి టేస్ట్లా అని విరుచుకుపడ్డాడు మోహన్ రావు. అహోబిల్రావు గారు ఏమీ మాట్లాడకుండా తినడంతో అహోబిల్రావు గారికి కూరలన్నీ బాగా నచ్చినట్టున్నాయి అన్నాడు వ్యంగ్యంగా చిదంబరం. మరు క్షణంలోనే బోరుమన్నాడు అహోబిలరావు. కనీసం ఈ మజ్జిగ పులుస్తోనైనా కడుపు నింపుకుందామనుకుంటే అది కూడా విరిగిపోయిన పాలల్లో పసుపు కలిపి నా ముఖాన పోసినట్టుంది అన్నాడు కన్నీటి పర్యంతమై. అబ్బా, ఒక్క పూట అడ్జస్ట్ అవ్వండి. రేపు ఉదయం నుండి మా రాజ్యం ఛార్జి తీసుకుంటుందిగా అంది పరమేశ్వరి. అందరూ ఏదో తిన్నామనిమించి ఎవరి గదుల్లో వాళ్ళు ముసిగేసుకున్నారు మగాళ్ళు. ఆడాళ్లు మాత్రం రాజ్యం దగ్గరికొచ్చి నువ్వేం తింటావు రాజ్యం అని అడిగారు. నోరు చేదుగా ఉంది ఈశ్వరి, అందుకే ఫ్రిడ్జ్లో ఉన్న బ్రెడ్ కాస్త తీసివ్వు అంది. పరమేశ్వరి బ్రెడ్ ఇస్తే దానికి జామ్ రాసి ఇచ్చింది వనజాక్షి. ఎలాగోలా నువ్వు రేపు లైన్లోకి రాకపోతే మా వాళ్ళు మమ్మల్ని ఈ గోదాట్లోనే వదిలి వెళ్లేట్లున్నారమ్మాయి. ముఖ్యంగా మీ గురువుగారు, ఆయన తెగ ఆగ్రహంతో ఉన్నారు అంది వనజాక్షి. రేపటికి కోలుకుంటాను కదమ్మా, ఎలాంటి ఇబ్బంది లేదు అని రాజ్యం పరమేశ్వరి వైపు తిరిగి, ఈశ్వరి రేపు టిఫిన్కి గారెలు చేద్దాం అని చెప్పి మినపప్పు నానబెట్టించి మిక్సీ వేయించింది. గారెలు ఒకటే సరిపోతాయంటావా అడిగింది పరమేశ్వరి. మా ఆయనకి కిచిడి ఇష్టం అంది వనజాక్షి. రేపు ఉదయానికల్లా లేస్తాగా. చేస్తాలే అంది రాజ్యం. కాని అనుకున్నట్టుగా ఉదయానికల్లా లేవలేకపోయింది రాజ్యం. ముక్కుతూ మూలుగుతూనే మంచం మీద పడుకుని ఉండిపోయింది. ఉదయాన్నే పుష్కర స్నానానికి వెళ్ళొచ్చి గదిలోకొచ్చి చూసిన వాళ్లకి రాజ్యం మంచం మీద ఉండి లేవలేకపోవడంతో నుదుటి మీద చెయ్యి వేసి చూసి మళ్లీ వంటగదిలోకి దూరారు మహిళామణులు. రాజ్యం చేస్తే దూది పింజల్లా ఉండే గారెలు పిడపరాళ్లల్లా తయారయ్యాయి. రాజ్యం డైరెక్షన్లో వాళ్లు చేసిన కిచిడి అరిసెలు చేయడానికి తయారు చేసే పాకంలా సాగింది. మళ్లీ అందరి భర్తలు వాళ్ళ ఆడాళ్లపైన అంతెత్తున ఎగిరారు. ఎలాగోలా రాజ్యానికి ట్రీట్మెంట్ ఏర్పాటు చేద్దాం. వీళ్ల వంటలు తింటే మనం చావడం ఖాయం అన్నాడు మోహన్ రావు. ఇంట్లో మేం చేస్తే కిక్కురు మనకుండా తింటారుగా, ఇక్కడికి రాగానే కొమ్ములొచ్చాయా అంది వనజాక్షి. కనీసం ఒక్క 4 రోజులు రాజ్యంగారి చేతి వంట తిని పుష్కర స్నానం చేసి ఆ మధుర జ్ఞాపకాలు మిగిల్చుకోవాలని వచ్చాం. ఇక్కడ కూడా మీ చేతి వంటేనా? సిగ్గు అన్నాడు అహోబిలరావు. సర్లే వెళ్ళి లంచ్కి కావాల్సిన సామాన్లు తీసుకురండి. రాజ్యం దగ్గర పనిచేసే పనిపిల్లాడికి వంట్లో బావోలేక రాలేదట అంది పరమేశ్వరి. మేం వెళ్ళాలా అన్నాడు నోరు తెరుస్తూ చిదంబరం. ఇక్కడ మమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టినా నష్టం ఏమీ లేదు గాని గురువుగారు పదండి వెళదాం అన్నాడు అహోబిలరావు. ముగ్గురు పచారీ కొట్టుకు వెళ్లి సామాన్లు మోసుకొచ్చారు. ఆ రాత్రి కూడా రాజ్యం కాలునొప్పి తగ్గలేదు. మంచం మీద నుంచి లేవలేకపోయింది. తమ భార్యల చేతి వంట తిని అక్కడే ఉండడం ఇక కష్టమని భర్తలందరికీ అర్థమైపోయింది. పుణ్యం రాకపోయినా పర్వాలేదు, వెళ్ళిపోదాం అని తీర్మానించుకున్నారు. ఇక అందరూ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాక రాజ్యం చిత్రంగా లేచి నిలబడింది. అయ్యో, అంచెపుష్కర స్నానాలు పూర్తి కాకుండా పోతారా అంది ఆందోళనగా.
ఓ గాడ్, మన రాజ్యం లేచింది అన్నాడు మోహన్ రావు ఆనందంగా. మీరు పోతానంటే ప్రాణం ఉస్సూరుమంది. ఏదో శక్తి నా ఒంట్లోకి ప్రవేశించింది అంది. ముగ్గురు ఆడాళ్ళు ఆశ్చర్యంగా చూశారు రాజ్యం వైపు. అందరూ తలా ఒక చెయ్యి వేసి వంట చేసుకుందాం అంది రాజ్యం. ఓ అలాగే, నేను కూరలు తరుగుతాను అంది వనజాక్షి. నేను అంట్లు తోముతాను అంది పరమేశ్వరి. నేను ఇల్లు శుభ్రం చేస్తా అంది చాముండి. మేము తలా ఒక చెయ్యి వేస్తాం, హెల్ప్ చేస్తాం అన్నారు ఆ భర్తలు ముగ్గురు. అంతలో రాజ్యం ఫోన్ రింగ్ అయింది. అవతల జయ లైన్లో ఉంది. రాంగ్ నెంబర్ అని ఫోన్ కట్ చేసింది రాజ్యం. మళ్ళీ రింగ్ అయింది. నేను ఈ నాటకాలు ఆడలేనులేవే, అతిథిదేవోభవ అన్నారు కదా పెద్దలు అంది రాజ్యం. నీ కర్మ, నేనేం చేయలేను అని చిరచిరలాడుతూ ఫోన్ పెట్టేసింది జయ. కథ సమాప్తం.